భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, 4వ అధ్యాయంలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మలు ఎలా చేయాలి అనే విషయాన్ని మనకి స్పష్టం చేస్తూ తను చేసేటువంటి కర్మని మనకు దృష్టాంతంగా చూపిస్తాడు. అసలు భగవంతుడు ఎప్పుడూ కూడా తనని ఒక దృష్టాంతంగా పెట్టుకుని దాని ద్వారా మనకి చెప్పాల్సినటువంటి విషయాన్ని వివరిస్తూ ఉంటాడు. 3వ అధ్యాయంలో కూడా కర్మయోగపు ఆవశ్యకతని తను వివరించేటటువంటి సందర్భంలో, హే అర్జున, నేను కూడా పనులు చేస్తున్నాను చూసావా, నేను ఈవేళ పొందాల్సినటువంటిది ఏ వస్తువు నాకు లేదు, నానవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. ఈవేళ నేను కొత్తగా ఈవేళ పొందాల్సినది అనేది ఏం లేకపోయినప్పటికీ కూడా వర్త ఏవచ కర్మణి, నేను కూడా పనులు చేస్తూనే ఉన్నాను చూసావా అంటూ తనని ఒక దృష్టాంతంగా పెట్టుకుని తాను మిగతా వాళ్ళకి చెప్తాడన్నమాట. అసలు కృష్ణావతారంలో చేయడానికి కంటే ముందు కూడా రామావతారంలో తను చేసి ఆ చేసిన దాన్ని కృష్ణావతారంలో చెప్పాడు. అసలు ఇలా చెప్పడానికంటే ముందర తను సర్వజగత్ కారణమై ఉంటూ చేస్తుండేటువంటి పని అంతటినీ కూడా సంక్షేపంగా వివరించడం ప్రారంభించాడు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ. పనులు చేస్తున్నప్పటికీ కూడా పనులు బంధకాలు కావు, పనులు ఎప్పుడూ చెడ్డవి కావు. కానీ ఆ పని చేసేటప్పుడు ఏ భావంతో నువ్వు చేస్తున్నావు అనే దాన్ని బట్టి అది మంచిదా చెడ్డదా అనేది మనం నిర్ణయం చేస్తాం. దాని గతంలో మనం దృష్టాంతంగా ఒక వైద్యుడు చేసేటటువంటి పనిని చెప్పుకున్నాం. వైద్యుడు చేసేది కూడా హింసలా అనిపించినా దాన్ని మనం హింస అని అనం. అదే ఏ రాగాద్వేషాదులతోటి కనుక ఎవడైనా ఒక సామాన్యుడు చేసినట్టయితే దాన్ని మనం హింస అని అంటాం. ఎవరినైనా కొందరు జీవులని ఎవరైనా కనుక తాము భక్షిస్తే వాళ్ళని రాక్షసులు అని అంటాం. రామరావణ యుద్ధం జరిగేటప్పుడు కుంభకర్ణుడు ఈ కనిపించిన చేతికి అందినటువంటి వానరులందరినీ కూడా ఎలా పట్టుకుని వేసుకుని ఇలా మింగేస్తూ ఉండేటటువంటి వాడు, ఏదో బఠానీలో లేకపోతే వేయించినటువంటి ఏవో పప్పులో నోట్లో పోసుకుని మిరింగేసేటట్టుగా. ఇలాగా ఈ జీవులందరినీ కూడా తను మింగేస్తుంటే అయ్యి బాబోయ్ కుంభకర్ణుడు రాక్షసుడు అని అంత పారిపోవడం ప్రారంభించారు. అలాగే బకాసురుడు మనకి భారతంలో కనిపిస్తాడు, మనుష్యుల్ని కూడా తినేసేటటువంటి ప్రవృత్తి కలిగిన వాడుగా. ఇలా ఎంతోమంది ఉన్నారు. నర రూపంలో మనకు కనిపించేటటువంటి రాక్షస ఆకృతులు ధరించినటువంటి మహానుభావులు. ఇలాగా మరి వాళ్ళు చేసేది హింస అని అంటాం, వాళ్ళని రాక్షసులు అంటాం, లేకపోతే అసురులు అంటాం. మరి ఉపనిషత్తుల్ని మనం కనుక సంప్రదిస్తే ఆయన ఈ ప్రళయం చేసేటప్పుడు మొత్తం కనిపించే ఇన్ని జీవరాశుల్ని కూడా తనలోకి మృంగివేస్తాడు అని చెబుతోంది. యస్య బ్రహ్మచక్షత్రంచ ఉభే భవత ఓదనః మృత్యుర్యస్యోపసేచనం క ఇత్థా వేద యత్ర సహా. కఠోపనిషత్. యముడు నచికేతస్ అనే పిల్లవాడికి చేసేట్టు ఉపదేశం ఇది. యస్య బ్రహ్మచక్షత్రంచ, ఈ లోకంలో ఉండేటటువంటి ఇన్ని రకాల ప్రాణికోటిని కూడా క్రమంగా వాళ్ళ దేహాలు తీసేసి అవన్నీ ఒకతోటగా తెచ్చి సూక్ష్మ శరీరాలతో ఉండే జీవులందరినీ కూడా ఒకతోట తెచ్చి మొత్తం వీరందరినీ కలిపి చేతన అచేతన ఆత్మకమైనటువంటి జగత్తునంతటినీ కూడా బ్రహ్మచక్షత్రంచ ఉభే భవత ఓదనః, ఆయన వీటన్నిటి కూడా భోజనంలో తినేస్తాడండి అని చెప్పింది ఉపనిషత్తు. భోజనం చేసేటప్పుడు ఉత్తి అన్నమే తినం కదండి. ఏదో నేను అన్నం తింటున్నానండి అని అన్నా ఆ అన్నాన్ని ఒక్కదాన్నే వాడు తినడు. తినడానికి వీలుగా అన్నంతో పాటు ఏదో ఒక ఆవకాయ, ఏదో ఒక మాగాయ, లేదా ఒక పులుసు, లేదా ఒక మజ్జిగ, ఒక కూర, ఒక పచ్చడి, ఏదో ఒక దాంతో కలుపుతాడు. దాన్ని ఏమంటాం? ఉపసేచనం అని అంటాం అన్నమాట. అదేం చేస్తుంది? తను వీడితోటి తినబడుతుంది, అన్నం వీడు తినడానికి అది వాడికి సహకారం చేస్తుంది. ఇలాగా తను స్వయంగా తినబడుతూ మరొక దాన్ని తినడానికి కూడా ఏది సహకారం చేస్తుందో దాన్ని ఉపసేచనం అని అంటారు. ఈ జగత్ కారణమైనటువంటి పరమాత్మ ప్రళయకాలంలో చేతనాచేతనాలన్నింటినీ కూడా తను భోజనంలాగా తినేస్తూ అలా తినడానికి సహకారంగా మృత్యుర్యస్యోపసేచనం, ఈ మృత్యువుని తనకు ఉపసేచనంగా పెట్టుకుని అడు మృత్యువుతో పాటు మొత్తం చేతనాచేతనాలన్నింటినీ మృంగి వేస్తాడట. అయ్యో ఇదేం పనండి అయినా
కానీ ఆయన్ని మనం ఎక్కడ రాక్షసుడు అని అంటలేదు. ఆయన గొప్ప ఉపకారం చేస్తున్నాడు అని అంటున్నాం. ఎందుకో తెలుసునా? మరి అది మాత్రం తినేయడం కాదు, మృంగేయడం కాదు. భగవద్గీతలోనే మనకి 11వ అధ్యాయంలోకి శ్రీకృష్ణుడు యొక్క విశ్వరూప సందర్శన చేసినటువంటి అర్జునుడు చేసిన వర్ణనని వింటే భలే ఆశ్చర్యం వేస్తుంది. చూసాడు ఒక్కసారి ఆ విరాట్ రూపాన్ని, ఇలాగా చూస్తే తెరిచినటువంటి ఆ దంస్ట్రా కరాళాలతోటి ఒక్కసారి ఇట్లా తెరిచి ఈ ఎదురుకుండా ఉండేటి మొత్తం సైన్యాన్ని అంతటిని కూడా తను అలాగ మృంగేస్తుంటే లోపలికి నాల్క తెరిచి మండేటటువంటి ఆ నోళ్లలోకి అప్పుడప్పుడే రిలీజ్ అయినటువంటి మెగాస్టార్ నటించినటువంటి ఆ సినిమా 1వ రోజు 1వ ఆటకి జనాలు ఎట్లాగైతే తోసుకుని వెళ్ళిపోతుంటారో అట్లాగే ఆ నోట్లోకి 1, 2, 3 దారులు కట్టిన తోసుకు వెళ్ళిపోతున్నారే. అందరినీ మింగేస్తున్నావయ్యా నువ్వు అలాగా. స్వపక్ష పరపక్ష అనేటటువంటి ఏమీ లేకుండా అటు కౌరవ సేనలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇటు పాండవ సేనలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని కూడా మింగేస్తావు ఏమిటి భగవన్? ఎవరు నువ్వు? ఎందుకు ఇలా మింగేస్తున్నావు? నన్ను కూడా మింగేస్తా, నా గతి ఏం కాను? ఎందుకు ఇలా రూపం నా ఎదుట పెట్టావు? ఎందుకు వీళ్ళందరినీ మింగేస్తున్నావు? పోనీ మింగేవాళ్ళందరూ సుఖంగా మింగేయటం లేదు. ఆ లోపలికి వెళ్ళేవాళ్ళు కొందరు ఈ పళ్ళల్లో తట్టుకుంటున్నారు, కొందరు ఈటి పళ్ళల్లో, కొందరు కాళ్ళు దాంట్లోపల ఇరుక్కుని అక్కడి నుంచి వేళ్లాడుతున్నారు, కొందరు మెడలు ఇరుక్కుని వాళ్ళు వేళ్లాడుతున్నారు. మన మామూలుగా భోజనం చేసేటప్పుడు చూడండి, అందులో ఉండేటువంటి ఏవో కొన్ని ఆకుకూరలు లాంటివో లేకపోతే ఏ పీచు ఉండేవో ఈ పళ్ళలోనో ఆ పళ్ళలో కొంతమంది ఇరుక్కుంటూ ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు ఏ పుల్లో పెట్టి ఇటు అటు దాని పాపం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారే. అలాగే ఈ మృంగేటటువంటి ఈ లోకులంతా కూడా నీ నోళ్లలోకి వెళ్ళిపోయి ఈ పళ్ళల్లో ఆ పళ్ళలో పుట్టిన వేళ్లాడుతూ ఉండేటట్టుగా ఎలా మింగేస్తున్నావు వీళ్ళందరినీ? బాబోయ్ ఎవరు నువ్వు? ఎందుకు ఇలా కనిపించావు? నన్ను ఎందుకు ఇలా భయపెడుతున్నావు? కనిపించకు అంటూ ఏడిచాడు అర్జునుడు. నేనేనయ్యా, చూస్తాను నా రూపాన్ని అన్నావు కదా. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ. ఎవరనుకుంటున్నావు? నేనే కాలుణ్ణి. ఈ లోకాన్నంతటిని కూడా సంస్కరించడం కోసం వచ్చాను సుమా నేను. బాబాహు ఈ రూపం నాకు చూపించక నేను చూడలేకపోతున్నాను, దీన్ని నువ్వు వెనక్కి తీసేసుకో. పొరపాటున అడిగాను చూస్తానని, ఇంకెప్పుడు అడగను ఇలాగా. ఈ రూపాన్ని వెనక్కి తీసేసి నాకు ఇష్టమైనటువంటి మా కృష్ణుడు రూపాన్ని చూపించి ఏమైపోయాడు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పటిదాకా నాతో పాటు ఉన్నాడు తోడుగా అనుకున్నాను, ఎక్కడికి వదిలిపెట్టిందని వెళ్ళిపోయాడు. బాబోయ్ ఈ రూపం నాకొద్దు, నా పాత రూపమే నాకు చూపించు అని అడిగాడు అర్జునుడు. ఆయన ఇందరినీ మింగాడు. మింగితే లోకంలో వాళ్ళు ఎవరైనా మింగితే రాక్షసులని వాళ్ళని అంటున్నాం. ఈయన మింగేస్తే అది లోకానికి ఉపకారం అని అంటున్నాం. న్యాయమేనా అంటే న్యాయమే అని పెద్దలు నిర్ణయం చేశారు, ఉపనిషత్తులు నిర్ణయం చేశాయి. ఎందుకోసం అంటే వీళ్ళు మింగడం అనేటటువంటిది కేవలం తమ స్వార్థం కోసం వీళ్ళు మింగుతారు. కానీ ఆయన మింగడం అనేటటువంటిది ఆ చేతన అచేతనాలని వాళ్ళ సంస్కారాలని కలిసిపోయి అన్నీ ఎక్కడెక్కడ కలగాపులగం కాకుండా సురక్షితంగా ఉంచి తిరిగి మళ్ళీ వాళ్ళకి కొత్త శరీరాలు ఇవ్వడానికి తగినట్టుగా తన లోపలికి తీసుకుంటాడు. దానికోసమని ఎక్కడైనా ఏదైనా ఒక ఆఫీసులో బాగా రాసిపెట్టిన అనేక కాగితాలని ఒక చోటకి ఇలా కుప్పగా చేర్చేసి వాటన్నిటిని కూడా అలా పెట్టేస్తే ఒక చోటకి చేర్చి అయ్యయ్యో ఏమిట్రా అని అన్ని చక్కగా పేర్చి పెట్టుకున్నా అలా చేసేసావు అని మనం తిడతాం. కానీ అదే ఒక క్లర్క్ బోల్డ్ ఎంతమంది అకౌంట్స్ ఉండేటటువంటి అవన్నీని కుప్ప కింద కలిపేసి ఒక చిన్న కంప్యూటర్ చిప్పులో పెట్టేసి కంప్యూటర్లో మొత్తం తోసేస్తే వాడిని ఎంత మంచి పని చేసావయ్యా, చాలా బాగుంది చక్కని, ఏం పెద్ద ఎక్కడ శ్రమేం లేకుండా చేసేసావే అని వాడిని పొగుడుతాం మనం. వీడు చేసింది ఇన్ని కాగితాలు ఒకటి ముద్ద చేసి పెట్టాడు, వాడు చేసింది మొత్తం అన్నింటినీ వచ్చిన చిప్పులోకి ఇంతకంటే ఇంకా చిన్నగా చేసి పెట్టేశాడు. ఇంకా వీడు అన్నింటినీ ముద్దగా చేసి అవసరమైతే కాగితాన్ని చక్కగా విడ తీసుకోవడానికి వీలుగా నలిపి పెట్టాడు. వీడు కనిపించేట్టుగా పెట్టాడు, వాడు ఇందుటి అలా కనిపించకుండా చేసి మొత్తం చిప్పులోకి ఎక్కించేసాడు వాడు. ఏమండి వాడు చేసింది పాడు పని, వీడు చేసింది పాడు పని అంటావా? ఈ కాగితాలను నలిపేసి ముద్దగా చేసి పెట్టేసిన వాడిని ఇదేం పాడు పని రాని వాడు 4 కేకలు వేస్తాం, మళ్ళీ కాగితాన్ని తీసి మనం సవరించుకుంటాం. కానీ అదే ఆ కంప్యూటర్ చిప్పులోకి ఎక్కించేస్తే వాడు దాంట్లోకి లేదా ఆ ఫ్లాపీలోకి వాడు ఎక్కించేస్తే ఎంత గొప్ప పని చేసి పెట్టావయ్యా చక్కగా అని వాడు పొగుడుతాం. ఎందుకోసం అనంటే వీడు ఇవన్నీ నలిపేసి ఇలా చింపేసి పారేస్తే మళ్ళీ సంస్కరించుకోవడానికి వెళ్ళే అవకాశం ఉండకుండా ఇవి తయారైపోతాయి. కానీ ఆ చిన్న దాంట్లోకి ఎక్కిస్తే మళ్ళీ ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అట్లా ఒకదాంతో కలిసిపోకుండా ఎందులో ఉండే విషయం అందులోంచే బయటకు వచ్చేట్టుగా డిఫరెంట్ ఫైల్స్ అన్నీ కూడా ఎక్కడ కలగాపులం కాయిపోకుండా అందులోంచి మళ్ళీ జాగ్రత్తగా వచ్చే అవకాశం ఉండేట్టుగా దాంట్లోకి వాడు ఎక్కించినప్పుడు వాడు చేసిన చాలా గొప్ప పని అంటాం. వాడికి ఎక్కువ జీతం ఇస్తాం, వాడికి ఇంకా బోల్డెన్ బెనిఫిట్స్ ఇస్తాం, వాడిని పైకి ప్రమోట్ చేస్తాం. వీడు చేసిన పాడు పనికి చాలే ఇంక నీకు ఉద్యోగం చాలే ఇంక వారు వెళ్ళిరా జాగ్రత్తగా వీడి ఇంటికి పంపించేస్తాం.
ఒక చోటకి కూర్చడం అనేది వీడు వాడు ఇద్దరూ చేశారు. కానీ వీడు అక్రమంగా చేశాడు, వాడు సక్రమంగా చేశాడు. అలానే ఈ చేతనాచేతనాలన్నింటినీ లోపలికి మృంగేయడం అనేటటువంటిది పరమాత్మ సక్రమంగా చేస్తాడు. అంటే దానన్నింటిని లోపల తీసుకున్నా ఏవి కలగాపులం కాకుండా ఉండేట్టుగా లోపల ఉంచుతాడు. అవన్నీ తిరిగి జీర్ణం అయిపోకుండా వాళ్ళే బయటికి తీసుకొస్తాడన్నమాట. అందుకోసమైనా ఆయన ఎప్పుడు ఇలాగా ఈ కుడివైపు పవళించి ఉంటాడు అని అంటారన్నమాట. ఎక్కడో ఒక చోట మన ఆళ్వార్లు అంటారు, తిరువాయిమూడి అనే ఒక ప్రబంధంలో, ఏమయ్యా ఎందుకు అలా కుడివైపు పడుకున్నావు? బహుశా కారణం ఇదై ఉంటుంది. నీవు లోపల తీసుకుని పెట్టినటువంటి ఈ చేతనాచేతనాత్మక జగత్తుందే, ఇదంతా అరిగిపోకూడదు అనేటువంటి అభిప్రాయంతో నువ్వు అటు తిరిగి పడుకున్నావు. ఇటు తిరిగి పడుకున్నట్టయితే అవన్నీ జీర్ణం అయిపోతాయి, ఇటు తిరిగి పడుకున్నట్టయితే అవన్నీ జీర్ణం కాకుండా జాగ్రత్తగా ఉంటాయి అని నువ్వు అలా తిరిగి పడుకున్నావు, చాలా సంతోషం అని పొంగిపోతారన్నమాట నమ్మాళ్వార్ అనే మహానుభావులు తమ యొక్క తిరువాయిముడిలో. ఇంద్రుని జాగ్రత్తగా బయటికి తీసుకొస్తుంటాడు. కనుక ఆయన చేసేది అది సృష్టి అంటాం, అది ప్రళయం అని అంటాం, విప్పితే వాడిని రక్షణ అని అంటాం. ఆయనకి దాంట్లో ఏ రకమైన రాగద్వేషాలు లేకుండా తను చేస్తాడు. కనుక ఆయనకి ఎవరి మీద పక్షపాతం కానీ ఎవరి మీద ద్వేషం కానీ లేదు అని వేదవ్యాస భగవానుడు మనకి సాక్ష్యం చెప్పాడు. పరాశర మహర్షి మనకి సాక్ష్యం చెప్పాడు. ఎందరో దానికి సాక్ష్యం. వైషమ్య నైర్ఘ్యుణ్యేన సాపేక్షత్వాత్. ఆయన లోపలికి తీసుకోవడం వాడి గుణాన్ని బట్టి, బయటికి తీసుకురావడం వాడి వాసనా సంస్కారాలకి ఆధారమైనటువంటి ఆ గుణాలని బట్టే తను చేస్తాడు తప్ప తనకుండేటటువంటి స్వభావం తన పక్షపాతంతో ఏమీ చెయ్యడు. ఇలా ఎవరైతే ఏ రకమైనటువంటి రాగద్వేషాలు లేకుండా తమ యొక్క విధిని నిర్వర్తిస్తూ ఉంటారో వాళ్ళకి ఆ కర్మలు అంటుకోవు. ఇంత సృష్టి ఇంత రక్షణ భగవంతుడు చేసినా వాళ్ళ దోషాలతో తనేమంటుకోడు. ఆకాశం ఇంత ప్రపంచంలోనూ వ్యాపించి ఉంటుంది, గాలి ఇంత ప్రపంచంలోనూ వ్యాపించి ఉంటుంది. మరి ఇందులో రకరకాల వాసనలు ఉంటాయి, రకరకాల రూపాలు కలిగిన వస్తువులు ఉంటాయి, రకరకాల స్పర్శలు కలిగిన వస్తువు ఉంటాయి. కానీ ఆ స్పర్శలు కానీ ఆ వాసనలు కానీ ఆ రుచులు కానీ ఆకాశానికి అంటుకుంటాయా, గాలికి అంటుకుంటాయా? అంటుకోవు. కనుక వాటితోటి ఉన్నా వాటిని అంటించుకోకుండా ఈ ఆకాశాదులు ఎట్లా ఉంటాయో ఇంత జగత్తు యొక్క సృష్టి స్థితిలయ కర్మ ఆచరించినప్పటికీ వాటి దోషాలతోటి తానే అంటించుకోకుండా ఉంటాడు. వాటి మీద తనకి స్పృహ అనేది లేకపోయినా తాను వాటిని జాగ్రత్తగా చేస్తున్నాడు. కనుక అంచేత చెయ్యడం అనేది ప్రధానం కాదయా, చేసేటప్పుడు ఏ భావంతో చెయ్యాలి అనేది ప్రధానం. అర్జున, అది తెలుసుకో, నువ్వు కూడా అట్లా ఆచరించు. ఆచరించేది నా యొక్క సేవా రూపంగా నువ్వు ఆచరించు. అది నీకేం బంధకం కాకుండా నేను చూస్తా. నన్ను కావాలని కోరు, నీకు అది ఏ బంధకం కాకుండా నీ కర్మని నీకు సక్రమంగా సాగి పాత తొలగేటట్టు నేను చేస్తా. ఇతర దేవతలు ఆ విధంగా చెయ్యలేరయ్యా. వాళ్ళకి రాగద్వేషాలు ఉంటాయి చేసే పనిలో, వాళ్ళిచ్చే ఫలితాలు పుచ్చుకోవడంలో నీకు రాగద్వేషాలు ఏర్పడతాయి. నీకు ఇచ్చే ఫలితం ఇంకోటికి కూడా వాడిస్తే చూసి నీకు దాని ఈర్ష్య ఏర్పడుతుంది. లేదా నువ్వు కోరింది వెంటనే నీకు ఇవ్వకపోతే వాడి మీద నీకు ద్వేషం ఏర్పడుతుంది. నీకు లభించిన దాంతో తృప్తి లేక ఇంకా పెంచుకోవాలనిపిస్తుంది. కనుక నీకు ఇతర దేవతల ద్వారా లభించేటటువంటి అంత శ్రేయస్కరం కాదు నాయనా. యోభిజానాతి, ఏదో ఒకటి చేసేయడం కాదు, కావాల్సింది తెలుసుకుని చేయడం ప్రధానం అంటాడు. ఆ తెలివి ఆత్మజ్ఞానంతో, ఆ తెలివి భగవజ్ఞానంతో, ఆ తెలివి భగవత్ స్వభావ జ్ఞానంతో కలిగి చేయాలి. మనకి ఉపనిషత్తు చెప్తుంది, యదేవ విద్యయా కరోతి శ్రద్ధయోపనిషదా తదేవ వీర్యవత్తరం భవతి. ఏదైతే వీడు విద్యతో చేస్తాడో, శ్రద్ధతో చేస్తాడో, ఉపనిషత్తుతో చేస్తాడో తదేవ వీర్యవత్తరం భవతి అని మనకి ఉపనిషత్తు ఉపదేశం. ఏమిటవి? అవి తెలుసుకుని ఆ రకంగా మనం కూడా చేయాలి అని అంటారు. అవేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.